ఓటమి వైపు ఉన్నారు కొంతమంది అంటున్నారు. లేదన్న, సీఎం జగన్ అన్న. జనసేన, టీడీపీ, బీజేపీ ఏం ప్రభావం ఏం పర్లేదంట రాష్ట్రంలో? అది మా కళ్ళి లేదన్న, మా కళ్ళి లేదన్న. చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ పనులు ఉచితంగా ఆర్టీసీ 15,000 అన్నాడు. ఎవరు నమ్మలేదు? అవి నమ్మరన్న, అవి ఎవరు నమ్మరు, వేస్ట్ అవి. ఓకే, ఎవరు నమ్మారంట ప్రజలు? జగన్ నమ్మారన్న. జగన్ నమ్మారా? అన్న పేదోడు నమ్ముతాడన్న జగన్ని. వైసీపీ అన్న. ఎందుకని అంటారు? ఎందుకనంటే ఆయన చేసిన మంచి పని ఆయన్ని గెలిపించిద్ది. అది ముసలోళ్ళు మహిళలు చాలా ఆయన గెలిపించడానికి. మాలాంటి వాళ్ళు కుర్రోళ్ళు ఉంటారు, ఇంక ఇబ్బంది ఏం లేదు. ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్ గారు. జగన్. ఓకే, ఎందుకని అంటారు? బాగుంది అంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 160 సీట్లు గెలవబోతుందని చెప్తున్నారు. 190 గెలవమని నష్టమే ఉంది. జగన్ అనుకుంటున్నాం. ఎందుకని అంటారు? ఎందుకని? పథకాలు అన్నీ ఇస్తున్నాడు కదా, దానివల్ల వస్తాడో అనుకుంటున్నాను. అంటే కొంతమంది డెవలప్మెంట్ లేదా? డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకే కావాలి కానీ డెవలప్మెంట్ పేదవాళ్ళకి డెవలప్మెంట్ గురించి అవసరం లేదు కదా. అమ్మఒడి వస్తుంది, పెద్దవాళ్ళకి ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నాడు, ఆ పథకాలన్నీ బాగున్నాయి. వాళ్ళేమో 160 సీట్లు గెలవబోతున్నాం అని చెప్పి టీడీపీ అంటుంది. వైసీపీ ఏమో 170కి 170. ఎవరు వస్తారో ఎవరు గెలుస్తారో తెలియదు కానీ జగన్ సీఎం అయితే బాగుంటుంది అనుకున్నాం. జగన్ అన్న వస్తాడుగా. ఎందుకని? పాలన బాగుంది అన్నది. ఓకే, ఏం బాగుందంటారు మీకు ఈ రాష్ట్రంలో? ఇంటికి కూడా సరుకులు అయ్యే వస్తున్నాయి, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని చెప్పి అన్నారు ఎవరిని అడిగినా కానీ. జగన్ అన్న గెలిస్తే బాగుంటుంది. జగన్ గారు గెలిస్తే బాగుండను, ఎందుకంటే అన్నీ మంచిగా చేస్తున్నారు కదా. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏం చేసినట్టు చేయలేదు, అందుకని ఈయన గెలవాలనుకుంటున్నాం. అంటే మరి రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు, అందరూ కూడా యువకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేశారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అలా ఏం లేదు. డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఇండస్ట్రీస్ కంపెనీసే కాదు కదా, విలేజ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. విలేజ్ డెవలప్మెంట్ ఉంటేనే పిల్లలు చదువుకుంటున్నారు, హాస్పిటల్స్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. అవన్నీ ఫస్ట్ డెవలప్మెంట్ అయితేనే పిల్లలు ఈరోజు చదువుకుంటేనే కదా రేపు జాబ్స్ అయినా చేసేది. దట్టు 2 years కరోనాలో పోయింది, చాలా రెవెన్యూ ప్రాబ్లం వచ్చింది, ఇన్కమ్ లేదు. ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా చాలా చోట్ల వస్తున్నాయి, పోర్ట్స్ ఇవన్నీ కడుతున్నారు, వాటి వల్ల చాలా రెవెన్యూ వస్తుంది స్టేట్కి. పోర్ట్స్ వల్ల ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ వస్తున్నాయి. కరోనా వల్ల కొంచెం లేట్ అయినా ఇప్పుడు అవి కూడా ఇండస్ట్రీస్ అవన్నీ చేస్తున్నారు. వైజాగ్లో చాలా కంపెనీస్ వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు 4 లక్షల మంది ఉద్యోగులు నాకే ఓటేశారని చెప్పి అంటున్నాడు కదా. యువతకి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో జీవీడీ కానీ విద్యా దీవెన కానీ ఇవ్వలేదని చెప్పి అంటున్నాడు. విద్యా దీవెన అయితే అందరికీ ఇచ్చారు, వీళ్ళే ఎలక్షన్స్ ముందు రాలేదు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయినాయి అందరికీ. వచ్చినాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది. గెలిస్తే బాగుంటుంది, జగన్ గారు గెలిస్తే బాగుంటుంది. బెనిఫిషరీ మేము, సో గెలవాలనుకుంటున్నాం. ఇప్పుడు చాలా రెనోవేషన్స్ తీసుకొచ్చారు కదా, ఒక రెవల్యూషనరీ స్టెప్ ఉంది, అది కంటిన్యూ అవ్వాలి, ఇక్కడితో స్టాప్ అవ్వకూడదు అని. ఏ స్టేట్ డెవలప్మెంట్ జస్ట్ 5 yearsలో అయిపోదు. అయ్యే లెక్క అయితే ఇంతకుముందు 5 yearsలో వాళ్ళు చేయాలి కదా. ఒక 10 years అన్నా రూలింగ్ ఉంటే బాగుంటుంది. మరి యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారంటున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు ఆయన వైపు, అలా ఏం కాదు. మేబీ ఒక్కడే వచ్చి పోటీ చేస్తుంటే అలాగే ఉండేదేమో. ఇప్పుడు కలిసిపోయారు కదా, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. జగన్కి వేసే వాళ్ళు జగన్కి వేస్తారు. మరి రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగులు కూడా చంద్రబాబు నాయుడుకి వేశారంటున్నారు. కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. జగన్ గారి గవర్నమెంటే లాస్ట్ టైం 34,000 గవర్నమెంట్ జాబ్స్ ఇస్తే ఈసారి కొంచెం కంపేర్ టు వాళ్ళకన్నా ఈవెన్ కరోనాలో పోయినా ఇప్పుడే ఎక్కువ ఇచ్చారు జాబ్స్. అటు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా అందరినీ ఈక్వల్గా చూస్తున్నారు. ఇంతకుముందు కమ్యూనిటీ వైజ్గా జరిగేది, ఇప్పుడు అలా లేదు. అంటే మరి విదేశీ విద్య దీవెన కానీ అంటే ఇప్పుడు కొన్ని ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి విద్యలు అంటే పేదవారికి అందాల్సిన అందకుండా అంచివేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అనేకమైన సభల్లో కూడా చెప్పడం జరిగింది. నన్ను ఎవరు నమ్మలేదు. అది ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు లేదు. ఇంతకుముందు వాళ్ళు అలా చేశారు, ఇప్పుడు బాగానే ఉంది అంతా. చూస్తున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో అమరావతిలో నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో విశాఖపట్నం అంటున్నారు. మీరు ఎటువైపు ఉన్నారు? వైజాగ్ ఆల్రెడీ డెవలప్ లేదు, దాన్ని ఇంకా వెంటనే డెవలప్ చేయొచ్చు. కానీ అమరావతి అలా ఏం కాదు కదా, దాన్ని డెవలప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. వీళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. అవ్వాలనుకుంటే లాస్ట్ 5 yearsలోనే ఏదో ఒకటి చేసి ఉండాలి, ఇప్పుడు ఏం చేయలేదు. ఇండస్ట్రీస్ కూడా అక్కడ రావు.
చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా 10,000 మంది నియోజకవర్గానికి వైసీపీ వాళ్ళే టీడీపీ ఓటేశారని టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలా ఏం లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది లాస్ట్లో జస్ట్ ఒక ఎలక్షన్ స్టంట్ లాగా తీసుకొచ్చినట్టే ఉంది. మేబీ అదే నిజమైతే తీసుకొచ్చింది మోడీ గారు కదా. మోడీ గారిని క్వశ్చన్ చేయాల్సిందే, అసెంబ్లీలో చెప్పినప్పుడే ఆపుండాల్సింది. లాస్ట్లో ఎందుకు ఎలక్షన్స్ టైంలో? 150+ కంటే ఎక్కువ వస్తాయని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. టీడీపీ ఏమో 160 వస్తాయంటున్నారు. 160 అయితే రావు, 151+ వస్తున్నాయి అని అన్నారంటే ఆయన చేశారు కదా. తీసుకున్న వాళ్ళందరూ మనీ తీసుకున్నారు కదా, మనీ వాళ్ళందరూ ఓటేస్తే వస్తాయి కన్ఫామ్గా, అందుకని అని ఉంటారు. 110+ అయితే వస్తాయి అనుకుంటున్నాం. సీఎం జగనే వస్తాడు, అది మట్టికి కరెక్టే. ఎందుకని అంటారు? అంతే, ప్రజలకి సేవ చేసింది ఇప్పుడు దాకా, ఇంతమందిని పెట్టింది అతనే కదా. లేనివాడికి పెట్టింది ఏంటి? ఎవడన్నా చూశాడు ఏ సీఎం అన్నా? పేదలను ఆదుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడా ఇప్పుడు దాకా? ఏంటి అన్నీ ఇచ్చాడు కదా. చెప్పు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తీసుకురాని, అప్పు తీసుకురాని, ఎక్కడన్నా తీసుకురాని మన మీద వేస్తున్నారు అంటున్నారు. ఏమండి, మనం కడతలేదుగా. కొంతమంది నాకు డెవలప్ లేదు, ఆ డెవలప్ కోసం నాకే ఓటేశారని చంద్రబాబు నాయుడు అంటారు. చెప్పేదండి, డెవలప్ ఏం కావాలి? డెవలప్ ఇక్కడ ఉన్న ఇరుకు పక్కలో డెవలప్ ఏం చేస్తాడు చెప్పు? పంట భూములను ఆక్రమించుకొని అపార్ట్మెంట్లు కట్టుకోమన్నారా? అది డెవలపింగ్ ఏం చేస్తా? అక్కడ కట్టుకుంటావా వ్యవసాయ భూములు? నక్కలం అన్నావు, నక్కలంలో కట్టుకో ఏడాది ప్రాంతాల్లో. ఏమండి, పంట భూములు కాదు ఏ పంట భూములు నువ్వు డెవలప్ చేసేది ఏంటి? ఏమండి, అంతేనా? లేనివాడికి ఎవరికన్నా జానడు భూమి ఇచ్చావా నువ్వు నీ ప్రభుత్వంలో? మరి 4 లక్షల ఉద్యోగులు నాకే ఓటేశారని చంద్రబాబు నాయుడు అంటారు. అనుకుంటారు, ఓహండి. ఎవడికాడు తృప్తి పడాలి అనుకుని. ఇప్పుడు ఎవడికాడు తృప్తి పడాలి కదండి. నాకు నేనే మగవాడిని, నువ్వెందుకు గెలవాలా? నేను డెవలప్ చేశాను, నువ్వెందుకు గెలవాలా? 15 సంవత్సరాలు ఏం డెవలప్ చేసావు? 15 సంవత్సరాలు సీఎంగా చేసి ఏం డెవలప్ చేసావు? అప్పుడు ఈ కంపెనీలు ఎందుకు పెట్టలా నువ్వు? ఇంతమందికి ఎందుకు చేయలే నువ్వు న్యాయం? ఎవరికన్నా జానడు భూమి ఇచ్చావా? కట్టిన అపార్ట్మెంట్లు కూడా ఇవ్వలేదే. ఇచ్చావా ఏంటి? కట్టిన అపార్ట్మెంట్లు ఇచ్చావా? ఇవ్వాల. రుణమాఫీ చేసావా? చేయలా. కావాలా వడ్డీ ఇచ్చావా? ఇవ్వాల. పెన్షన్కి పొద్దునుంచి సాయం దాకా కూర్చునేవాళ్ళు, వికలాంగులు, ముసలోళ్ళు, వితంతువులు ఇచ్చావా? సాయంత్రం ఎంఆర్ఓ సంతకం అవ్వలేదనేవాడు. ఇప్పుడు మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా 10 లక్షల మంది నియోజకవర్గాన్ని వైసీపీ వాళ్ళు టీడీపీకి ఓటేశారని చెప్పి అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఏదో అనుకుంటారండి, అట్టాగే రేపు రావాలిగా 4వ తారీఖు బయటపడతాయిగా. ఇవన్నీ చూపించమని చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వంలో బడ్డీ కొట్లు కానీ, వ్యాపారం చేసుకునేవాడు కానీ. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా లేబర్ ఎట్ట బాగుపడుతున్నారు, ఎంత వ్యాపారం చేసుకుంటున్నారు. పనులు నువ్వు ఇవ్వట్లేదుగా, నువ్వు ఇస్తేనేగా పనులు. నువ్వేమో రాజస్థాన్ వాడిని, బీహార్ వాడిని, నేపాల్ వాడిని తీసుకొచ్చి పని చేయించుకుంటున్నావు. నువ్వు కట్టిన అపార్ట్మెంట్లో మన పనోడికి పని చూపించు. ఇప్పుడు మిడ్ వ్యాలీ కట్టారు అక్కడ, నువ్వు కట్టిన జైపేరి మనోడికి పనేది. మనోడిని నువ్వు పెట్టుకుంది ఎక్కడ? ఏమండి, నీ ప్రభుత్వమేగా, నువ్వు కట్టిన అపార్ట్మెంట్ లేక, నువ్వు డెవలపింగ్ చేసినాయేగా. అవునా? మన పనోడికి పని చూపించావు నువ్వు చూపిస్తే ఆడు రాడుగా. నువ్వు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు, నువ్వు 10 రూపాయలు తక్కువ అని అడిగి ఇస్తున్నావు. మనోడికి ఏది బతుకు తెరివి ఇక్కడ, నువ్వు చూపించకుండా. అవునా? అభివృద్ధి లేదు కాబట్టి నన్ను 2 సంవత్సరాల కరోనా తప్పించుకున్నావు కదండి. నన్ను చూసి ఓటేశారు అంటారు. 2 సంవత్సరాల కరోనా వచ్చిందండి. అవునా? ఇదే చూస్తాడు అదే చూస్తాడు. నువ్వు నాకు వదిలేసావు, 2 వంతులు నాకేసావు జనాలు అప్పులు చేసి. ఎక్కడ అప్పులు తీసుకొచ్చాడు, ఇంతమందికి పెడుతున్నాడు, పెట్టాడుగా. ఇల్లు లేనివాడికి ఇల్లు ఇచ్చాడుగా. అది కాదు, అప్పు చేస్తాడండి, చేసి పెట్టాడుగా, కనపడుతుందిగా. నువ్వు చేసింది ఎవడికి పెట్టావు? ఏమండి, నువ్వు చేసింది ఎవడికి పెట్టావు? ఎవడికి పెట్టదుగా. ఆడు చేసినవి కనపడుతున్నాయిగా, ప్రజలకు పెట్టినాయి. కేంద్రం కూడా ఒప్పుకుందిగా. అవునా? కేంద్రం కూడా ఒప్పుకుందిగా. ఇప్పుడు విశాఖపట్నం రాజధాని అంటున్నారు. చేస్తాడు విశాఖపట్నం రాజధాని. ఇక్కడ చేయడానికి ఏముంది? ఇక్కడ రాజధాని చెప్పు. ఇక్కడ చేసి ఏం చేస్తాడు? ఇరుకు పక్క డెవలప్ చేయాలంటే ఆ బిల్డింగ్లు పడగొడతాడా? ఏం చేస్తావు ఇక్కడ? డెవలప్ ఏం చేస్తావు ఇక్కడ? అటువంటి షిప్ యార్డ్ ఉంది, సముద్రం ఉంది. ఇక్కడే ఉంది. ప్రజల జీవనాధారం పోకూడుతుంది తప్ప నువ్వు ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టేసేసి. అవునా? ఉన్నవాడు బాగుపడుతుంది తప్ప లేనివాడు ఎవడన్నా బాగుపడతాడా? ఎవడో బాగుపడ్డావు. ఎన్ఆర్ఐలు మొత్తం నీ వాళ్ళే కదండి. విదేశాలు వెళ్ళిందంతా నీ వాళ్ళేగా. వేరే వాడు ఎవడన్నా వెళ్ళాడా? లేనివాడు ఎవడన్నా వెళ్ళాడు చెప్పు? ఎవడు వెళ్ళాలా? నువ్వు అప్పుడు ఎందుకు డెవలప్ చేయలేదు? నువ్వు ఈ 15 సంవత్సరాలు ఎందుకు డెవలప్ చేయలేదు? ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీలు అంతా కలిసి వచ్చారు. ఎవరు నమ్మలేదంటారా?
మోడీ గారు ఊరినే వచ్చాడు జనాలు కనపడడానికి. మోడీ కూడా అట్టే వేసాడు, వేయమంటున్నాడు. వైసీపీకి వేయమన్నాడు. డెవలప్ చేసినట్టు ఎవరు చేయలేదంటుంది కేంద్రం కూడా ఇప్పటికీ కూడా. నువ్వు డబ్బా కొట్టుకుని సరిపోయిందా? డబ్బులు 500, 300 క్వార్టర్ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు ఎలక్షన్లకి, ఊరేగింపులకి. వస్తారు డబ్బులు ఇస్తే నేను వస్తానండి. రేపు తెలుసుదిగా 4వ తారీఖు. చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్మలేదు. ఎవరు నమ్ముతాడండి? నువ్వు చేసినవి నమ్మడానికి ఇప్పుడు దాకా నువ్వు 3 గ్యాస్ బండ్లు ఇస్తానంటున్నావు. ఇంతకుముందు 3 గ్యాస్ బండ్లు ఏమైనా ఆడవాళ్ళకి డబ్బులు 18,000, 5,000 ఇస్తానంటున్నావు నెలకి. 5,000 నెలకే 1,500. ఎంత? 15 సంవత్సరానికి ఎంత అయినాయి? 18,000. ఈయన ఇచ్చేది ఎంత? నువ్వు ఇప్పుడు నెల ఇస్తానంటున్నావు, వాడుకోమని తాగమని జనాలందరికీ. అటు సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు, నువ్వు నెల ఇస్తానంటున్నావు. ఫైనల్గా వైసీపీ వస్తుంది, 130 పైన వస్తుంది. సీఎం ఎవరంటారు? సీఎం నీకు తెలవదు ఏముంది, ఆయన ఇంకెవరు ఉండరు మనకి. మాకే జగనేనా. ఎందుకంటే అన్ని పథకాలు ఇచ్చాడు, పేదవాళ్ళు చూసుకుంటున్నాడు, అందరిని చదివేస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఇది కదా ఆయనే కావాలి మాకు. కొంతమంది డెవలప్మెంట్ లేదా? డెవలప్మెంట్ గట్టినోళ్ళు అంటారండి, ఎవరి వాళ్ళు అంటారు. మనం చేసేది ఏం లేదు. పెన్షన్ వస్తే కాదు తీసుకోవద్దని చెప్పంటున్నా. ఇప్పుడు సరే మానేస్తాము, మనిషి కంటే ఎక్కువ కాదు రూపాయి మానేస్తాం, పక్క మానేస్తాం. అంత డామ్ షూర్ ఎందుకని అంటారు? అంతేనండి, అది అంతే. అది జగనన్నే వస్తాడండి, పక్క జగనన్న వస్తాడు. జగనన్న గెలవాలండి అంతే. మంచి పనులు చేశాడు, మంచిగానే అందరిని చూశాడు. జగనన్నే రావాలి మాకు. మీకు ఎలాంటి లబ్ధి పొందారు? డబ్బులు మీకు ఎలాంటి లబ్ధి పొందారు? లబ్ధి అంటే అన్ని విధాలుగా ఒక అందమ్ముడు కంటే ఎక్కువ చూశాడు మమ్మల్ని. మా బిడ్డలు కూడా చక్కగా నా మేనగోళ్ళు నా మేనలుడు అన్నారు, సొంత అందమ్ములు కూడా అన్నారు అన్నమాట. అది చంద్రబాబు నాయుడు రావాలంటారు? వద్దండి చంద్రబాబు నాయుడు మాకు వద్దు, దయచేసి వద్దు మాకు చంద్రబాబు నాయుడు. జగనన్నే రావాలి మాకు అంతే. చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా అన్ని ఉట్టు మాటలేను బాబు, అన్ని ఉట్టు మాటలే. అవేమి ఎవడు చెయ్యడు పెట్టడం, ఇంకా అన్ని ఉట్టు మాటలే. ఏదో ఒక రావాలని అవకాశం బట్టి అలా మాట్లాడుతున్నాడు కానీ ఏమీ లేదు. అసలు జగనన్న ఒకటే మాట అన్నాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే లేదు అని అన్నాడు అంతవరకు. అది నా ఇంట్లో కదా అందరూ ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్పాడు. కానీ నేను గ్యాస్ బండ్లు ఇస్తా, నేను 10 గ్రాములు బంగారం ఇస్తావు, 2 కేజీలు సిల్వర్ ఇస్తానని చెప్పలేదుగా, జగనన్న చెప్పలేదుగా. అది ఒకటే మాట అన్నాడు. అది అంటే ఈ మాటలు ఎవరు నమ్మలేదు. 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఎవరు నమ్మలేదు, ఎవరు నమ్మలేదండి. పోయినసారి ప్రభుత్వంలోను డ్వాక్రాకి మీరు కట్టొద్దండి, మీరు రుణమాఫీలు చేస్తారంటే 10,000 వడ్డీ మేము అసలు అనవసరం 10,000 వడ్డీ కూడా వడ్డీ కట్టాం మాకు డ్వాక్రాకి. అది జగనన్న ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు, 75,000 రుణమాఫీ చేశాడు జగనన్న. నమ్మాం జగనన్న, పూర్తిగా నమ్మాం. మా ఇంట్లో మనుషులు కూడా నమ్మలేము, జగనన్న నమ్మాం మేము. అంత నమ్మకం అయిన మగోడు, అంతే నమ్మకం. గుండుల్లో ఉన్నాడు జగనన్న, గుండుల్లోనే ఉన్నాడు. అది ఒక దేవుడే మాకు. చాలా మంది అభివృద్ధి లేదంటున్నారు. లేదు ఊరికి ఉట్టు మాటలండి, అన్ని ఉట్టు మాటలే. జగనన్నే వస్తాడు పక్క. ఏమి లేదండి, ఏమి లేదు. ఇప్పుడు మందు ఎవరు తాగమన్నారు? మందు ఇప్పుడు కొందరు తాగలేదు, మరి అలాగే ఉండొచ్చు. తాగినోడు అంటున్నాడు, తాగినోళ్ళు ఎవరు అల్లే మాట. అది చాలా బాగుంటుంది, జగనన్నే బాగుంటుంది, జగనన్నే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతా కలిసారు, ఉట్టు మాట్లాడి పవన్ కళ్యాణ్ కరెక్ట్ నిలబడమను, తర్వాత మాట్లాడదాము, కరెక్ట్గా నిలబడమను. అది జగనన్నే రావాలండి, జగనన్నే రావాలి. విశాఖపట్నం అయిపోతుంది అవని అండి, మాది శ్రీకాకుళం జిల్లా, అది మేము ఇక్కడే ఓటు వేసాం ఓటు. వచ్చేది అంతా టీడీపీ. లేదండి, లేదు. జగనన్నే వస్తాడు, లేదు వస్తాడు జగనన్న, వస్తాడు పక్క వస్తాడు. లేదు వస్తాడు ఇచ్చేది మా అన్నయ్య పింఛని. వస్తాడండి, ఏమి లేదు, వస్తాడు జగనన్నే వస్తాడు, పక్క వస్తాడు.